హైదరాబాద్ అని పేరు వినగానే మొదట అందరికి గుర్తుకు వచ్చేది ట్రాఫిక్. సో ట్రాఫిక్ నియంత్రణతో పాటుగా రోడ్డు ప్రమాదాలు నివారించేందుకు హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ పోలీసులు ఒక స్పెషల్ ఫోకస్ చేపట్టారు. హైదరాబాద్ లో 3 గంటల పాటు రాంగ్ సైడ్ అలాగే అపోజిషన్ సైడ్ లో ఎవరైతే డ్రైవింగ్ చేస్తున్నారో రూల్స్ బ్రేక్ చేస్తున్నారో వారిని పట్టుకొని అలాగే కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రస్తుతం హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ అంతరాయం ఏర్పడుతోంది. అలాగే పోలీసుల వ్యూహం ఏ విధంగా ఉంటుంది, రోడ్డు ప్రమాదాలకు నివారించే విధంగా ట్రాఫిక్ పోలీసులు ఎలాంటి వ్యూహాలతో ముందుకు వస్తున్నారు. సో ప్రస్తుతానికి ఇదే అంశంపై మనతో మాట్లాడేందుకు హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ గారితో మాట్లాడదు. హైదరాబాద్ సిటీలో ట్రాఫిక్ చాలా లోడ్ పెరుగుతుంది, విపరీతమైన ట్రాఫిక్ అంతరాయం పడుతుంది. సో ట్రాఫిక్ క్లియర్ చేసే విధంగా ఎలాంటి వ్యూహాలతో మీరు ముందుకు వస్తున్నారు? సో ఎవ్రీ ఇయర్ వెహికల్ డెన్సిటీ చాలా పెరుగుతుంది. అట్లనే దానికి తగ్గంగా రోడ్ కెపాసిటీ, అట్లనే మన సిగ్నలింగ్ సిస్టమ్స్, మన ట్రాఫిక్ రెగ్యులేషన్ ఇవన్నీ కూడా దానికి తగ్గంగా మనము ఇంక్రీజ్ చేసుకుంటున్నాము. మన సిగ్నలింగ్ సిస్టంలో ఎఫిషియన్సీ పెంచుకుంటున్నాము. మ్యాక్సిమం ఎఫిషియెంట్గా ఆల్మోస్ట్ మొత్తం క్యారియేజ్ వే, హైదరాబాద్లో ఉన్న మొత్తం క్యారియేజ్ వేని మనం యూజ్ చేసుకోవాలి అని మన ఏముంది. అట్లానే సిగ్నలింగ్లో కూడా ఎవ్రీ సెకండ్ ఈజ్ ఇంపార్టెంట్. దాన్ని కూడా అన్ని సిగ్నల్లో పీక్ టైంలో ఎంత టైం పెట్టాలి, నాన్ పీక్ అవర్స్లో ఎంత టైం పెట్టాలి, దాన్ని కంప్యూటరైజ్ చేసి దాంట్లో కూడా అడాప్టివ్ సిగ్నలింగ్ బై యూజింగ్ ఈ వేరియస్ సెన్సర్స్ అండ్ మెకానిజమ్స్ అది కూడా చేస్తున్నాము. అదే కాకుండా ప్యారలల్గా ఎన్ఫోర్స్మెంట్ డ్రైవ్ చాలా టైము బికాస్ ఆఫ్ నెగ్లిజెన్స్ ఆఫ్ ద వెహికల్ డ్రైవర్స్ ట్రాఫిక్ కంజెషన్ అవుతుంది. రోడ్ మీద పార్కింగ్ చేయడము, క్యారేజ్ వే మీద పార్కింగ్ చేయడము, మెయిన్ రోడ్ మీద హెవీ వెహికల్ చేయడము, ఫిట్నెస్ లేకుండా ఉంటే ఏదో హెవీ వెహికల్ బ్రేక్ డౌన్ కావడము, దాంతో కూడా పబ్లిక్కి చాలా ఇన్కన్వీనియన్స్ అవుతుంది. అదే కాకుండా ర్యాష్ డ్రైవింగ్ చేయడము, డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేయడము, ఇవన్నీ ఆస్పెక్ట్స్ మీద కూడా మనం ప్యారలల్గా ఫోకస్ చేస్తున్నాము. ఫోకస్ చేసి యావరేజ్ టైం ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్కి వెళ్ళాలంటే ఒక యావరేజ్ టైం యాజ్ ఆఫ్ నౌ ఆల్మోస్ట్ ఆల్ ఓవర్ ఇండియాలో మన టైము మంచిగానే ఉంది. సో ఆ టైంనే మెయింటైన్ చేయాలి, ఇంకా అయితే ఇంప్రూవ్మెంట్ చేయాలని అనుకుంటున్నాను. మీరు ఫోకస్ చేశారు ఇవాళ 3 గంటల పాటు హైదరాబాద్ సిటీలో. అసలు రోడ్డు ప్రమాదాలు ఎందుకు జరుగుతూ ఉన్నాయి, ఎలా జరుగుతూ ఉన్నాయి? సో రోడ్డు ప్రమాదాలు ఒకటి ర్యాష్ డ్రైవింగ్, డ్రంక్ అండ్ డ్రైవింగ్, అట్లనే ఈ రాంగ్ వేలో వెళ్ళడము. సో ఈరోజు ఆపోజిట్ డైరెక్షన్లో వెళ్ళేవాళ్ళు, రాంగ్ వేలో వెళ్లే వాళ్ళ మీద మనం ఫోకస్ చేశాము. మొత్తం హైదరాబాద్ నుంచి అరౌండ్ 1000 వెహికల్స్ వేరియస్ ప్లేసెస్లో టెంపరీగా డిటైన్ చేయడం జరిగింది. వాళ్ళందరూ కూడా కౌన్సిలింగ్ చేసి ఆ వెహికల్స్ కూడా దానిపైన ఫైన్స్ ఇవన్నీ వేసి తీసుకుని వెళ్ళడం జరిగింది. అదే కాకుండా ఫ్యూచర్లో అది రిపీట్ అయితే వాళ్ళ మీద క్రిమినల్ చర్యలు కూడా తీసుకుంటాము. ర్యాష్ అండ్ నెగ్లిజెంట్ డ్రైవింగ్, ఎండేంజరింగ్ హ్యూమన్ లైఫ్ దానిపైన కూడా మన యాక్షన్ తీసుకోవడానికి. వాహనదారులకు ఇవాళ మీరు ఏం సూచనలు చేశారు? యాక్చువల్గా ఇవారు రాంగ్ రూట్ అలాగే అపోజిషన్ డైరెక్షన్ లో మీరు ఎవరైతే రాంగ్ రూల్స్ బ్రేక్ చేస్తారో వారికి ఎలాంటి అంటే తొందరపడకండి, మీరు డైరెక్ట్ గా సిగ్నల్ కి వెళ్ళి అక్కడ నుంచి మనం కూడా మాక్సిమం మనం కూడా చూసాము. అర్జెంట్ పడి దాంతో ఏమైనా మీకు యాక్సిడెంట్ అయితే దాన్ని ఫెటల్ గా ఉంటుంది. అలాంటి చాలా యాక్సిడెంట్స్ అయింది. మీరు ఇంత షార్ట్ కదా అని షార్ట్ కట్ తీసుకోవడానికి వెళ్తారు, బట్ డెఫినెట్లీ అది లైఫ్ ఎండేంజరింగ్, మీకు మీ ఫ్యామిలీకి కూడా అది ప్రమాదకరం. సో ఎర్లియర్ వి డిస్కస్డ్ అబౌట్ పెలికాన్ సిగ్నల్స్. అక్కడ ట్రాఫిక్ సిబ్బంది లేకపోవడం, వాహనాలకు అవగాహన లేకపోవడం. సో ట్రాఫిక్ పోలీసులు ఏం చేయబోతున్నారు అసలు? సో ట్రాఫిక్ అన్నది ఒకటి అది మన మైండ్ సెట్ లో రావాలి. దానికోసం అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేస్తున్నాము, కౌన్సిలింగ్ చేస్తున్నాము. మన ప్రజలందరూ కోఆపరేట్ చేస్తేనే మన ట్రాఫిక్ అన్నది సక్సెస్ఫుల్ గా ఉంటుంది. ఓకే నాకు ఒక్కరికే నేను ఒక్కడిని వెళ్ళిపోతే సరిపోతుంది, ఐ డోంట్ కేర్ అబౌట్ అదర్స్ అంటే అట్లా ఉండదు. ఇట్ ఇస్ ఏ పబ్లిక్ ప్లేస్, పబ్లిక్ వే, దాంట్లో మన యాక్షన్స్ నుంచి వేరే వాళ్ళకు కూడా ఇబ్బంది ఉంటుంది. సో ఈ పెలికాన్ సిగ్నల్స్ తీసుకుంటే పెలికాన్ సిగ్నల్స్ క్రాస్ చేయడానికి పెట్టాము. అక్కడ రెడ్ వచ్చినప్పుడు మన మోటరిస్ట్ కానీ 4 వీలర్స్ ఎవరుంటారు, వెహికల్లో ఎవరు వస్తుంటారు, దే హ్యావ్ టు స్టాప్. అప్పుడు మనం క్రాస్ చేయొచ్చు. సో ఇప్పుడు దానికి వేరియస్ మెకానిజమ్స్ కూడా డివైస్ చేస్తాము. దానికి కెమెరాస్ కానీ ప్లస్ వేరే హూటర్ సిస్టము, ప్లస్ అది అందరికీ ఈజీగా విజిబుల్ గా ఉండడము, ఇవన్నీ కూడా ఆస్పెక్ట్స్ మనము తీసాము. ఇట్ ఈస్ ఇంకొక 15 days లో మేబీ అది ఫైనలైజ్ చేసి దాన్ని కూడా ఇంప్లిమెంట్ చేస్తాం. చాలా చోట్ల అంబులెన్స్ చిక్కుకోవడం, అలాగే వీఐపీ మూవ్మెంట్ ఉండడం వల్ల కూడా వాహనదారులు విసుక్కుంటా ఉన్నారు. చాలాసేపు గంటల తరబడి ఉండడం కావచ్చు, అక్కడ స్టక్ అయిపోవడం. సో ఎలా తీసుకుంటారు? సో ఈవెన్ వీఐపీ మూవ్మెంట్ కూడా మనం చాలా వరకు తగ్గించాము. ఓన్లీ లిమిటెడ్ ఏది అవసరం ఉంటుంది దానికే చేస్తాము. అది కూడా విత్ ఇన్ ఫ్యూ మినిట్స్ లోనే చేస్తున్నాము.
అంబులెన్సెస్ మీరు చూస్తే చాలా వరకు మనం అంబులెన్స్ స్టడీ తీసుకుంటే చాలా వరకును అది మిస్యూజ్ అవుతుంది. ఇప్పుడు ఆల్రెడీ మన అడిషనల్ సిపి గారు చెప్పినలాగా పేషెంట్స్ తీసుకొని వెళ్ళడానికి బ్లడ్ టెస్ట్కి, ఈసీజీస్కి ఇప్పుడు చూస్తే చాలా డయాగ్నోస్టిక్ సెంటర్స్ కూడా అంబులెన్సెస్ పెట్టుకున్నారు. అదే కాకుండా చాలా అంబులెన్స్కి అంబులెన్స్ ఫెసిలిటీస్ లేదు. అది ఎమర్జెన్సీ, క్రిటికల్ ఎమర్జెన్సీ ఉన్న పేషెంట్ని, P1 కేటగిరీ పేషెంట్ని తీసుకొని వెళ్ళాలి. దాంట్లో ఆక్సిజన్ ఉండదు, ఏముండదు, జస్ట్ అంబులెన్స్ అని పేరు పెట్టుకోండి. ఎవరైనా అంబులెన్స్ తీసుకుంటే అది కరెక్ట్ కాదు. దాని మీద కూడా డిసిషన్ తీసుకోండి. ఒక డ్రైవ్ చేస్తున్నాము. అదే కాకుండా ఎమర్జెన్సీ రెస్పాన్స్ సిస్టమ్ కింద హాస్పిటల్ దగ్గర నుంచి ఇంటిగ్రేట్ చేసి ఎమర్జెన్సీ రెస్పాన్స్ యాప్లో వాళ్ళు చెప్తే అది ఆటోమేటిక్ గ్రీన్ అయ్యేలాగా కూడా ప్లాన్ చేస్తారు. సార్, ఇవాళ అవగాహన కల్పించారు, సో వారికి అవేర్నెస్ కూడా కల్పించారు. ఈ రాంగ్ రూట్ ఎక్కడైతే ఆపోజిట్ సంబంధించి డ్రైవింగ్, సో నెక్స్ట్ ఏ విధంగా ఉండబోతుంది ఒకవేళ దే బ్రేక్ రూల్స్? సో వాట్ యూ డెడ్? సో మళ్ళీ వాళ్ళు రూల్స్ బ్రేక్ చేయొద్దు. మనం ఒకసారి క్రిమినల్ కేసుకి వెళితే డెఫినెట్లీ అది మీ కెరియర్కి, యూత్ ఎస్పెషల్లీ యూత్కి, వాళ్ళ కెరియర్ కానీ పాస్పోర్ట్ కానీ ఎప్పుడు కూడా క్రిమినల్ కేసు ఉండిపోతుంది. సో ట్రాఫిక్ వైలేషన్స్ని లైట్గా తీసుకోవద్దు. ఏమవుతుంది, 100 రూపీస్ ఫైన్, 200 రూపీస్ ఫైన్ ఇచ్చేసి నేను వచ్చేసాను అనుకోవద్దు. డెఫినెట్లీ రిపీటెడ్ అఫెండర్స్ వెహికల్ డిటైన్ చేస్తాము, క్రిమినల్ కేసెస్ కూడా పెడతాము. సో ఈ రోజు హైదరాబాద్ సిటీలో వెస్ట్ జోన్, నార్త్ జోన్, ఈస్ట్ జోన్, సెంట్రల్ జోన్, ఇదా జోన్స్ ఏవైతే ఉంటాయో 3 గంటల పాటు హైదరాబాద్ అంతటా కూడా రాంగ్ రూట్ అలాగే ఆపోజిట్ సైడ్ లో ఎవరైతే వాహనాలు నడుపుతా ఉన్నారో వారిని కట్టడి చేశారు పోలీసులు. వారిని ఆపారు, అలాగే పట్టుకొని వారికి కౌన్సిలింగ్ ఇచ్చారు, అవేర్నెస్ కూడా ఇచ్చారు. సో మనం చూడొచ్చు కోట్ల విజయ భాస్కర్ రెడ్డి యూసుఫ్ కూడా స్టేడియంలోని చాలా వాహనాలు, 1000కి సంబంధించిన వాహనాలు ఇందులో ఉన్నాయి. ఎవరైతే రాంగ్ సైడ్ అలాగే ఆపోజిషన్ సైడ్ లో ఎవరైతే వెహికల్స్ ట్రావెల్ చేశారో వారందరినీ ఇక్కడ తీసుకొచ్చి వారందరికీ కూడా కౌన్సిలింగ్ ఇచ్చారు. ప్రాణం చాలా విలువైంది, ప్రాణాలు కాబట్టి కాపాడే విధంగా అలాగే చాలా జాగ్రత్తగా రూల్స్ పాటిస్తూ ప్రతి ఒక్కరు కూడా వాహనాలు నడపాలి, ఇది అందరి బాధ్యత అని పోలీసులు అవగాహన కూడా కల్పించారు. అయితే రూల్స్ బ్రేక్ చేస్తే కనుక ఖచ్చితంగా చర్యలు ఉండబోతా ఉన్నాయి. ఇక క్రిమినల్ కేసులు కూడా నమోదు చేస్తామని పోలీసులు హెచ్చరిస్తా ఉన్నారు. మరి చూడాలి, హైదరాబాద్ సిటీలో సగటున రోజుకు 70 లక్షల పైగా వాహనాలు ప్రయాణిస్తా ఉన్నాయి. అందులో రాంగ్ సైడ్ అలాగే సెల్ ఫోన్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, ఆపోజిషన్ సైడ్ లో డ్రైవ్ చేయడం, ఇదంతా కూడా పోలీసులు స్పెషల్ ఫోకస్ పెట్టారు. ఒకవేళ రూల్స్ మాత్రం బ్రేక్ చేస్తే కనుక ఖచ్చితంగా క్రిమినల్ కేసులను నమోదు చేస్తాం, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరిస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. అవుట్ స్టూడియో.